పవన్ కళ్యాణ్ రండి, అందరు ముందుకు రండి. ఈ రెండు పెట్టే గుప్తా ఇక్కడ ఇదిగో అలా ఒకటి ఇవ్వండి. ఇదిగో ఇక్కడ ఇదిగో అయ్యా, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి శ్రీ దామచర్ల జనార్దన్ గారు, వర్ధిల్లాలి శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి. మీకు నేను చెప్పేది పల్లె, మీరు మంచి అభ్యర్థులు అనుకుంటారు. ఆల్రెడీ పార్టీలో మంచి నాయకురాలుగా ఉన్నారు కాబట్టి మంచి అభ్యర్థులు అనుకో, మంచి మెజార్టీ కావాలి. తెలుగుదేశంకి ఏమని కూడా అడగం, ఎందుకంటే మీరు విజ్ఞానవంతులు, మీకు తెలిసిన వాళ్ళు. ఎవరు మంచి అనుకుంటే వాళ్ళనే గెలిపించండి. మీకు అర్థమైంది నేను చెప్పాల్సిన పల్లె. తెలుగుదేశంకి ఏమని కూడా అడగం, ఎందుకంటే మీరు విజ్ఞానవంతులు, మీకు తెలిసిన వాళ్ళు. ఎవరు మంచి అనుకుంటే వాళ్ళనే గెలిపించండి. మీకు అర్థమైంది నేను చెప్పాల్సిన పల్లె. ప్రతి ఒక్కరికి ఒంగోలులో జరిగిన దురాగతాలని, ఒంగోలులో జరిగిన అభివృద్ధిని రెండింటిని వివరించడానికి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా నిన్న రంగారెడ్డి జరుగుతుంది మీద చేసాం. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. 80% పీపుల్ మేము వేస్తామని చెప్పారు. అలానే ఈరోజు గాంధీ పార్కులో చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక హానెస్ట్ అయిన డిఎస్పీని కూడా కలవడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యపోతారు. కాకపోతే వాళ్ళకి ఉద్యోగపరంగా మనం బయట చెప్పకూడదు. ఈ రాష్ట్రంలో ఈ యొక్క దురాగతాలు, రౌడీయిజం, గోండాయిజం, లిక్కర్, గ్రావెల్, గంజాయి ఇవన్నీ నిర్మించాలంటే మనం మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి. మంచి అభ్యర్థులను అంటే ఎవరిని? ఈరోజు ఏదైతే కూటమి ఉందో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తిరగాలి, అలానే మోడీ ఆశీస్సులు కావాలి. మరో యువనేత చిచ్చర పిడుగు నారా లోకేష్ గారి యొక్క లా అండ్ ఆర్డర్ కూడా మనం కళ్ళతో చూడబోతున్నాం రాబోయే 5 ఏళ్లలో. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లా అండ్ ఆర్డర్ చూసుకుంటారు. యూపీ పాలన ఏపీకి వచ్చింది. మంచి వాళ్ళని, వైసీపీలో తిరిగే మంచి కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ రాబోయే ప్రభుత్వం వాళ్ళని కూడా ఆదుకుంటాం, ఏదైనా ఇరుకు ఇబ్బంది వచ్చినా. కానీ ఎవరైతే కొన్ని గద్దలు ఇరుచుకుపడుతున్నాయి, రెక్కలు తీసేసి మూల కూర్చోబెడతాం. ఆ గద్దల్ని ఎక్కువ చేయొద్దని చెప్తున్నాం. ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుందాం. ఒంగోలులో కానీ రాష్ట్రంలో కూడా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ చేసుకుందాము. మన ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారి యొక్క డెవలప్మెంటు, మాగుంట గారి యొక్క మంచితనం అందరూ చూశారు. అటువంటి వ్యక్తుల్ని మంచి మెజార్టీతో గెలిపించుకొని జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో దామచర్ల జనార్దన్ ఉండాలి మెజార్టీలో. అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి రాష్ట్ర స్థాయిలో 22 మంది ఎంపీలు గెలుస్తున్నారు కూటమిలో. అందులో 15 మంది కన్నా ఎక్కువ మెజార్టీ రావాలి కోరుకుంటూ ఒకరిని రాష్ట్ర మంత్రిగా దామచర్ల జనార్దన్ని, అలానే మాగుంట శ్రీనివాసరెడ్డిని కేంద్ర సహాయ శాఖ మంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఒకటే ఆలోచించండి, మనకు మంచి చేసేది ఎవరైతే వాళ్ళకి వేయండి. మన వ్యాపారాలు మనం చేసుకుంటాం, మన అన్నం మనం తింటాం, మన ఇంట్లో మనం ఉంటాం. కానీ మనకి బయటికి పోతే గ్యారెంటీ లేదు ఇంటికి వచ్చేదాకా. అంత రౌడీయిజం, అంత గోండాయిజము, ఎక్స్పెషల్లీ ఒంగోలులో కొంతమంది వ్యక్తుల వల్ల శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది. మన రిమ్స్ సంఘటన దానికి ఉదాహరణ. నా సంఘటన అందరికీ రాష్ట్రం అంతా తెలుసు, గుప్తా సంఘటన. ఆలోచించుకొని మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి. ఒంగోలులో 30 పైన మొన్నటి దాకా వచ్చేది. రిమ్స్ తర్వాత అది 35-40 దాకా పోయింది. అట్లా మాగుంట కూడా మొన్నటి దాకా 1,00,000 రావాలనుకుంటే 2 లక్షలు దాటిపోయింది. అది ఇంకా వచ్చే కొంత ఇంకా టైం ఉంది. 15-16 రోజుల్లో రోజుకు 500, 1000 పెరిగేదే కానీ తగ్గేది లేదు. వాళ్ళందరి సహకారంతో మంచి మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం. 2014 నుంచి నేను పార్టీలో నాకు పదవి ఇవ్వడం జరిగింది దామచర్ల జనార్దన్ గారు అఫ్షియల్గా పిలిచి. కానీ ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మాకు అంత మెజార్టీ వచ్చింది, ఇంత మెజార్టీ వచ్చింది అని చెప్పుకుంటున్నారు. ఎలా వస్తారన్నా? రావడంతో ప్రజావేదిక కూలగొట్టాడు. అన్న మీరు చెప్పండి, ఎలా అల్లా రామచంద్ర అని అల్లాడుతున్నారు అన్నం లేక. అన్న క్యాంటీన్ కూలగొట్టాడు. ఇసుక మాఫియా, మందు మాఫియా, కూలీలకి కూలి లేదు, పేదవాళ్ళకి పట్టెడు అన్నం లేదు. ఇదే దామచర్ల జనార్దన్ గారు
మనం ఇక్కడ ఉన్నాం, పార్క్ లో ఉన్నాం. ఈ పార్క్ అభివృద్ధి అంతా ఎవరిది? జనార్దన్ గారు చేసిందే కదా. అందరికీ తెలుసు. ప్రజలందరూ ఇప్పుడు జనార్దన్ గారి వైపే ఉన్నారు. 90% జనార్దన్ గారు రావాలని కోరుకుంటున్నారు. ప్రతిరోజు ఇలా మీట్ అవుతున్నాము ప్రజల్లోకి వచ్చి. అందరూ కోరికలు అందరూ జనార్దన్ గారు రావాలనే కోరుకుంటున్నారు. జనార్దన్ గారు చేసిన అభివృద్ధులు చెప్పుకోవడానికి మాటల్లో సరిపోదు. ఒక డంపింగ్ యార్డ్ కానీ, పోతరాజు కాలువ కానీ, కొత్తపట్నం రోడ్డు కానీ, ఇది కొంజాడిపోయే రోడ్డు కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళు మేము మంత్రులు అయ్యాము, 2 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాము అని చెప్తున్నారు. కానీ ఏదన్నా ఒక్క పని అభివృద్ధి చేసి చూపించారా? అందుకని వాళ్ళు గెలవరు. మన సైకిల్ గుర్తుకే ఓటేయండి, జనార్దన్ గారిని గెలిపించండి, పైన చంద్రబాబు గారిని గెలిపించండి. అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీ మంచిగా ఉందని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కూడా వచ్చారు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం వైపే చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి ఓటేయండి, ఓటేసి గెలిపించండి. అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారు. ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది, మంచిగా చూసుకుంటున్నారు. మన జనార్దన్ గారు పసిపాప లాంటి వాడు. ఎవరు పోయినా కానీ, ఏ టైంలో కానీ ప్రతి ఒక్కరికి సమాధానం పసిబిడ్డ చెప్పినట్టు చెప్తాడు. ఎవరికి నొప్పించడు. ఎవరిని కూడా ప్రతి ఒక్కరు ఎవరి అవసరాలు తీరుస్తాడు. అందుకని చెప్పేసి కాబోయే ముఖ్యమంత్రి ఓట్లు పడతాయని ఆయన అపోహ, కానీ పడవు, అన్ని మనకే తెలుగుదేశానికే పడతాయి. కాబట్టి అందరూ కూడా రేపు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.